హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. నాకు అనదర్ అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను. ఇది 3వ రోజు కదండి. వారాహి అమ్మవారు నవరాత్రులు స్టార్ట్ అయ్యి ఇది 3వ రోజు. అయితే 3వ రోజు సాయంత్రం పూట నేను ఈ రీతికి అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, అన్నము, కూర, పులిహోర, ఫ్రూట్స్ అవి ఉంటాయి, పండ్లు, కొబ్బరికాయ, బెల్లం పానకం. అయితే అష్టోత్తరాలు చదువుకుంటాం కదండి అమ్మవారి. అష్టోత్తరాలు చదువుకునేటప్పుడు కుంకుమతో అర్చించుకుంటే కుంకుమార్చనలాగా బాగుంటుంది. ఒక చిన్నది గిన్నె, ఇత్తడి గిన్నె పెట్టుకున్నాను. ఆ ఇత్తడి గిన్నెలో అమ్మవారిది ఒక చిన్న విగ్రహం పెట్టుకున్నాను. దాంట్లో రోజు కుంకుమార్చన చేసుకుంటున్నాను అనమాట. దీపాలు అవి ఇవన్నీ ఏం లేదండి, ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. కందదీపం ఈరోజు పెట్టలేదు నేను, ఎందుకంటే కందదీపం పెట్టకపోతే ఏమైద్ది ఏంటి అనేసి అడుగుతున్నారు కదా. ఏమీ అవ్వదు, నేను ఈరోజు పెట్టానా పెట్టలా, అట్లాగే ఏమీ అవ్వదు. కంద దొరకకపోయినా అభ్యంతరం ఏమీ లేదు. చక్కగా మన దీపం కుందులు ఉంటాయి కదా, ఆ దీపం కుందులు పెద్దయే పెట్టాలి చిన్నయే పెట్టాలి అని ఏమీ లేదు. చక్కగా ఏదున్నా దీపారాధన చేసుకోండి. అమ్మ చూసారా ఎంత కళగా ఉన్నారో. ఆ నిమ్మకాయలు మాల వేసేసరికి చాలా అంటే చాలా అందంగా కనబడుతున్నారు కదా. నాకైతే అలాగే కనబడుతున్నారండి. మీకు ఎలా కనబడుతున్నారు నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా అందంగా కనబడుతున్నారు. చాలా బాగుంది. ఈరోజు పూజ అయితే నాకు చాలా నచ్చింది. చాలా మనసు ప్రశాంతంగా ఉంది. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా అనమాట. అమ్మవారు కూడా సంతోషంతో ఉన్నట్టుగానే నాకైతే అనిపిస్తుంది. మాల అసలు నిమ్మకాయల మాల వేయంగానే ఎంత కళగా అనిపిస్తున్నారు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది గణపతికి మనకి ఏమున్నా నైవేద్యం ఏమి లేకపోయినా బెల్లం ముక్క పెడితే సరిపోయిద్ది అని అంటారు కదా. బెల్లం ముక్కతో పాటుగా ఒక దోసకాయ, ఆయనకి దోసకాయ అంటే చాలా ఇష్టం. దోసకాయ ఉంటే దోసకాయ కూడా పెట్టుకొని, ఏ పండు లేకపోయినా దోసపండు పెట్టుకొని చక్కగా నివేదన చేసుకొని ఆయనకి దండం పెట్టుకోవచ్చు. అలా అనమాట. నేను సంకటహర చతుర్థి చేస్తాను కదండి నెల నెల, అప్పుడైతే దోసకాయ లేనిదే ఆ పూజ చేయటానికి అవ్వదు, నాకు మనసు ఒప్పదనమాట. ఈరోజు ఉదయం పూజ ముగ్గేసాను గుమ్మలో, అది కూడా పెట్టాను.